అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీనివాస్, వాస్తు కన్సల్టెంట్ అండ్ అస్ట్రాలజర్ మాట్లాడుతున్నాను. జ్యోతిషంలో ఒక చిన్న చిట్కా మీకోసం. ఎవరికైతే లేట్ మ్యారేజ్, వివాహంలో సమస్యలు ఉన్నాయో, వివాహం కాలేదు, చాలా ఏజ్ అయిపోయింది, వివాహం కాలేదు అనేటువంటి వాళ్ళకి కామన్ గా పరిహారం జ్యోతిషంలో వారి యొక్క జాతకంలో వారి కోసమే ఒక పరిహార స్థలాలు ఉంటాయి. అది కాకుండా ఇది అందరికీ కామన్ గా ఎక్కడంటే నారాయణవనం, పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ పుత్తూరు నారాయణవనం అనేసి మీరు టైప్ చేసి చూస్తే దొరుకుతుంది. ఈ పుత్తూరుకు నారాయణవనంకు ఈ వివాహంకి ఏం సంబంధం అంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ వెలసింది. ఇతిహాసం ఏమంటే ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవిని శ్రీమన్నారాయణుడు వివాహం ఆడినటువంటి స్థలంగా భావిస్తుంటారు, చెప్పుకుంటూ వస్తారు. అక్కడికి వెళ్లి మీ కోరికలు, మీరు వివాహము కానటువంటి వాళ్ళు అక్కడికి వెళ్లి మీ జన్మ నక్షత్రం రోజు, మీ నక్షత్రం ఏమని తెలుసుకోండి, మీ జన్మ నక్షత్రం రోజు అక్కడ ఉండేట్లుగా ప్లాన్ చేసుకోండి. అక్కడికి వెళ్లి మీ యొక్క కోరికల్ని చెప్పుకొని వివాహం అయిన తర్వాత మళ్లీ అక్కడికి వస్తానని చెప్పి మీరు వేడుకొని రండి. ఖచ్చితంగా నమ్మకంతో వెళ్లి రండి, సత్ఫలితం పొందుతారు. వివాహంకు జాతకరీత్యా ఇండివిజువల్ గా మీ జాతకాలకు సపరేట్ గా పరిహారాలు ఉన్నప్పటికీ ఇది చాలా పవర్ఫుల్ అయినటువంటి స్థలము. నారాయణుడికి వివాహం ఆడినటువంటి స్థలం అంటే ఇంకా మీకు చెప్పాలనా? సో దట్ ఈ విషయం మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను, నాకు తెలిసినది ఫాలో చేసుకోండి ఐడిని. మీకు నచ్చినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓం నమో నారాయణాయ నమః.